హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నామండి. నేను ముందే పన్నీర్ ఇంట్లో ఎలా తయారు చేయాలో మీకు వీడియో పెట్టండి, ఒకసారి చూడండి. ఇలా ముక్కలు కట్ చేసిన తర్వాత అందులో కారం, కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత పక్కకు పెట్టుకోండి. ఒక బాండిలో కొంచెం నెయ్యి వేయండి. నెయ్యి వేసిన తర్వాత కొంచెం కాగనిన తర్వాత పన్నీర్ వేయండి. పన్నీర్ ఒక్క నిమిషం వేగనివ్వండి. వేగిన తర్వాత తీసి ఒక బౌల్లో తీసేసుకోండి. బౌల్లో తీసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టు. కొద్దిగా నెయ్యి వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయలు, క్యారెట్ మీ ఇష్టం అండి. క్యాబేజీ, కాలిఫ్లవర్ ఏది ఉంటే అది వేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. అందులో టమాటాలు అన్నీ వేసి ఉప్పు కొంచెం బాగా వేయించిన తర్వాత ఆల్రెడీ నేను రైస్ ఉడకబెట్టుకున్నానండి. ఆ రైస్ పక్కన పెట్టుకున్నాను. అందులో టమాటా సాసు, సోయా సాసు అన్నీ వేసి బాగా వేగనిచ్చిన తర్వాత గరం మసాలా అన్నీ వేసి వేగిన తర్వాత రైస్ వేయాలండి. రైస్ వేసి ఒక్కసారి బాగా కలపండి. కలిపిన తర్వాత పన్నీర్ వేయండి. అందులో పన్నీర్ ముక్కలు వేసి ఒకసారి కలిపానంటే కొత్తిమీర చల్లారనుకోండి, అంతే, పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ.